నమస్తే అండి. వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చోలే మసాలా కర్రీ. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ కర్రీని ఒకసారి పూరీ కాంబినేషన్తో తినండి, మస్తుంటుంది. ఈ చోలే మసాలా కర్రీని చేయడం కూడా చాలా సింపుల్. ఎక్కువ మసాలాలతో పని లేకుండా ఈజీ వేలో ఎట్లా చేసుకోవాలో చూద్దాము. నేను చేసినట్లుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ 2 కప్పుల కాబూలీ శనగలు తీసుకుంటున్నాను. మీరు చోలే అన్నా దొరుకుతుంది షాప్స్లో. ఇవే శనగలు మనకు బ్లాక్ కలర్లో కూడా దొరుకుతాయి. వాటిని మేము బుడ్డ శనగలు అంటాము. ఇప్పుడు వీటిలో వాటర్ వేసుకొని ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ శనగలతో చేసుకున్న మనకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా మనం నానబెట్టుకోవాలి. అట్లా అయితే మనకి మంచిగా నానతాయి శనగలు. మార్నింగ్ వండుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి, నైట్ వండుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, నేను ఒక నైట్ అంతా నానబెడితే నాకు చక్కగా నానిపోయాయి. డబల్ సైజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూతని విజిల్ని పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ ఉడికించుకోవాలి. శనగలు ఎంత బాగా ఉడికితే మనకు కర్రీ అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఉడికేలోగా మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటోల్ని ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి. టమాటోస్ మనం సన్నగా కట్ చేసుకున్నా మనకి గ్రేవీ అంత చిక్కగా రాదు, అందుకే మిక్సీ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 విజిల్స్ వరకు ఉడికించాను. ఇప్పుడు మూతను ఓపెన్ చేస్తున్నా, చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో. మనం చేతితో నలిపి చూస్తే శనగలు చాలా బాగా స్మూత్గా ఉండాలి. అప్పుడే మనకు కర్రీ ఫాస్ట్గా ఉడుకుతుంది, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉడికించిన శనగల్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇలాచీ, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే మనకు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, మంచిగా వేగిపోయి కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి మంచిగా వేగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చోలే మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకు మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అంతా వేసుకోవాలి. టమాటో పేస్ట్ అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అప్పుడు మనకి. చూసారా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా టమాటో పేస్ట్ నుంచి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా టమాటో పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకుంటే మనకి మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. శనగలన్నీ మనకు గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ థిక్గా కావాలి అనుకుంటే కొన్ని శనగల్ని మ్యాష్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. మనకు ఆల్రెడీ ఉడికిపోయిన శనగలే కదా. ఇలా ఉడికితే సరిపోతుంది. చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర లేకుంటే మనం కసూరి మేతినైనా యాడ్ చేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతో కూడా. కొత్తిమీర వేశాక ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. మనకు కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో కర్రీ. గ్రేవీ కూడా సరిపోతుంది ఇలా ఉంటే పూరీలో తినడానికి. అదే మనం రైస్లో తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీని పూరీలోకి మంచిగా ఆనియన్, లెమన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.